హై గైస్, భార్గవి నిలయం మూవీ రివ్యూ. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మావా. ఈరోజు నేను కొంచెం ఆహా మీద పడ్డా. యాక్చువల్గా ఏంటంటే ఆహాలో 2 మూవీ చూసిండే అనమాట. దీని తర్వాత ఇంకో రివ్యూ కూడా వస్తుంది ఈరోజే. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైంని మీరు సేవ్ చేసుకోండి మావా. నిజంగా చెప్తున్నా కదా, ఏమున్నది సినిమాలో ఏం లేదు. డైరెక్టర్ గారు నేను ఇదే చెప్తున్నా, ఏమనుకొని తీసిర్రు, అసలు ఏమున్నది అలా, అది మాత్రం చెప్పండి మాకు. ఇంకోసారి చూస్తాను, ఇంకోసారి కాదు, అసలు చూసే ఓపిక అనేది లేదు. 2 అవర్స్ ల్యాగ్ ప్రో మ్యాక్స్ అంటే ల్యాగ్ ప్రో మ్యాక్స్ మావా. లాస్ట్లో ఇప్పుడు మీరు మలయాళం మూవీస్ ఏదైనా చూసుకున్నాను, లాస్ట్ 20 మినిట్స్ ఏదో వాళ్ళు ఎంగేజింగ్ చేస్తారు. ఫస్ట్ మొత్తం డ్రాగ్ బ్యాక్ చేసినా కానీ ఇది అది కూడా లేదు. లాస్ట్ దాకా ఏముండదు, అసలు ట్విస్టే ఉండదు మూవీలో, ఏముండదు. ఒక హారర్ మూవీ, హారర్ థ్రిల్లర్ మూవీ అంటారు, అసలు ఏముండదు. అది ఒక గజ్జల్స్ అప్పుడు ఏదైనా సీన్ జరుగుతుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి కెమెరా, అంటే ఒక తుప్పల నుంచి, పొదల నుంచి, ఒక కిటికీ నుంచి ఒక కెమెరా యాంగిల్ పెట్టి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇది పెట్టేస్తే హారర్ మూవీ అని అనుకొని తీస్తున్నారు చాలామంది డైరెక్టర్స్. ఈ ఉంటే కూడా ఒక హారర్ మూవీ అని అనుకుంటున్నారు చాలామంది ఆడియన్స్ కూడా. అట్లా అనుకుంటే మీరు బురదలో కాళ్ళు వేసినట్టే మావా. నాకైతే అసలు ఏమన్నా ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ ఎంగేజింగ్ అనిపించలేదు. నేను 2x పెట్టి చూసిన మూవీ. అసలు ఒక్కటంటే ఒక్కటి నిజం చెప్తున్నా కదా, టొవినో థామస్ గారు ఆయన యాక్టింగ్ కూడా నాకు పెద్దగా ఏం ఎక్కలేదు. కాకపోతే మూవీలో ఉండే కొన్ని పాజిటివ్స్ గురించి చెప్తామా. ఫస్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది, నాకు నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఒక టెక్నికల్గా మూవీ బ్రిలియంట్ మావా. మూవీ మొత్తం నైట్లో ఉంటుంది. నైట్ సీన్స్, కెమెరా యాంగిల్స్ కావచ్చు, లైక్ మూవీకి ఉండే మన లైటింగ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది మావా. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. చూపించే విధానం కూడా బాగుంది. కానీ స్టోరీ విషయానికి వస్తే లాగి లాగి అసలు వదిలింగిరంటే వదిలింగిరు. ఏమన్నా ఒక్క సీన్ అంటే ఎంగేజింగ్ అనిపించదు మావా. 2 అవర్స్ మీ ప్రీసియస్ టైంని మీరు సేవ్ చేసుకోండి. భార్గవి నిలయం ఇది ఎప్పుడో వచ్చింది, కానీ నేను చూసిన తర్వాత ఏంటంటే మీ టైం మీరు సేవ్ చేసుకోండి మావా. చాలామంది రివ్యూ ఇచ్చేది ఏంటంటే, ఒక రివ్యూ చూసి మీరు అదేమైనా చూస్తే మీ టైం ఏమైనా సేవ్ అవుతుందని. ఓటీటీలో చూసినప్పుడు మీ టైం సేవ్ చేసుకోండి. థియేటర్ వెళ్ళి చూడాల్సి వస్తే ఆ థియేటర్లో ఏంటంటే మన మనీ, టైం, ఒక సినిమా బాగాలేని దాని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే 2 వేస్ట్ అయినట్టు కదా. మూవీలో స్టోరీ అయితే ఏముండదు. హీరో టొవినో థామస్, ఆయన ఒక రచయిత, ఒక పాడుబడి ఇంట్లో ఉంటాడనమాట ఒక విలేజ్లో. అందులో ఎప్పుడో పాతకాలంలో ఒక అమ్మాయిని చంపేస్తారు. ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఆ అమ్మాయి ఒకరిని లవ్ చేస్తుంది, వాళ్ళ బావ వచ్చి ఆడిని చంపేసి ఈమెని చంపేసి, తర్వాత ఇక మళ్ళీ అదే బావగాడు వచ్చి మళ్ళీ ఈ హీరోని మళ్ళీ దీంతో ఫైట్. ఇదే స్టోరీ, ఇంతకంటే ఏముండదు. దీంట్లో మీకు ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? ఈ పాయింట్ మీరు ఎక్కడెక్కడ వినుంటారు మీరు ఒకసారి రిమెంబర్ చేసుకోండి. ఇప్పటిదాకా 99% మీరు చూసిన హారర్ మూవీస్లో ఇదే రెగ్యులర్ టెంప్లెట్ ఉంటుంది. ఎవడో ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటూ వస్తాడు, వాడిని ఇంకెవడో గోపుతాడు, వీడు వచ్చి వాడిని గోగి సముద్రంతాడు. సేమ్ ఇదే, కొత్తగా ఏముండదు మావా. నేను చెప్తున్నా కదా, మీ ప్రీషియస్ టైంని మీరు సేవ్ చేసుకోండి. ఈ రివ్యూ ద్వారా నేను చెప్పేది అదే. అండ్ ఇట్లాంటి వీడియోస్, ఇంకా మూవీస్ నేను చూస్తే ఇట్లాంటి వీడియోస్ చేస్తే కొంచెం చూడండి. చూసిన తర్వాత ఏది చూడాలి ఏందనేది క్లియర్గా చెప్తా, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అండ్ నేను లాస్ట్లో ఒక్కొక్కరు చెప్పాలి మావా. మన ఏంటంటే 1 మినిట్ రాసుకొచ్చిన అందరి పేర్లు రాసుకొచ్చాను అనమాట. మన టొవినో థామస్ గారి యాక్టింగ్ అయితే పర్లేదు మావా, కొంచెం బెటర్ అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు ఆషిక్ అబు, కష్ట హై, ఏం లేదల్లా. కాకపోతే టెక్నికల్గా బాగా బ్రిలియంట్గా వాడుకున్నారు. సాంగ్స్ పెద్దగా ఏం లేదు మావా, అది గుర్తుదే. సాంగ్స్ 2-3 వస్తాయి కానీ అంత ఏం ఉండదు. సాంగ్స్ కొట్టినంత కూడా వేరే వాళ్ళు అనుకుంటా. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎంఎస్ బాబురాజ్ అంట, బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు నచ్చింది మావా. అండ్ సినిమాటోగ్రఫీ గిరీష్ రంగనాథన్, అది బాగుంది మావా. అండ్ ఇది నేను ఎండింగ్లో చెప్పాలనుకున్న మూవీలో ఉండే పాజిటివ్ ఉండే కొన్ని పాయింట్స్ అండ్ ఆ మనుషులు. ఇది నా రివ్యూ. మీకు అనిపించిందో కింద కామెంట్ చేసి, ఇది మీరు ఆల్రెడీ చూసి ఉంటే, నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా సేమ్ ఉంటే కింద కామెంట్ చేయండి మావా. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చేసినప్పుడు ఏంటంటే కొంచెం సీరియస్ లాగానే ఫేస్ ఉంటుంది. వీడియో చేస్తున్నప్పుడు చాలామంది నవ్వని అంటారు. ఒక రివ్యూ చేస్తూ నవ్వితే చాలా ఎటకారంగా ఉంటుంది, ఒక సైకో అనుకుంటారు మనిషిని చూసి. అందుకే ఇట్లే చేస్తాను. దీంట్లో ఎక్స్ప్రెషన్ పలకడానికి నేనే యాక్టింగ్ చేయట్లేదు కదా, ఎక్స్ప్రెషన్స్ పలికించి ఏదో మిమ్మల్ని మెప్పించడానికి. రివ్యూ అంటే ఒక రివ్యూ లాగానే చెప్తాం, రివ్యూ అని ఇట్లా చెప్పలేం కదా. ఇట్లా కొంతమంది చెప్తుంటారు, వాళ్ళ కోసమే అనమాట. అది మనకు పెద్ద ఫరక్ ఏముండదు.
వాళ్ళు చూసినా మా బొచ్చు బి ఫరక్ ఉండదు. కాకపోతే నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. ఎప్పుడు చూసినా చూడకపోయినా నాకు బొచ్చు బి ఫరక్ ఉండదు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అంతే, అదంతే. ఇక అది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.